ప్రెగ్ టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాల్లో 16 స్థానాలు గెలుచుకొని బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో ఆ పార్టీకి ఎన్ని కేంద్ర మంత్రి పదవులు వస్తాయా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మొత్తం కేంద్ర మంత్రివర్గంలో 81 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉండగా 72 మందితో మంత్రివర్గాన్ని ప్రకటించారు మోడీ. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒకే ఒక్క వ్యక్తికి కేంద్రంలో కేబినెట్ హోదాతో మంత్రి పదవులు లభించగా మరో ఇద్దరికి కేంద్రంలో సహాయ మంత్రి పదవులు లభించాయి. అయితే మన రాష్ట్రానికి లభించిన ఆ ఒక్క కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్న ఆ నాయకుడు 36 ఏళ్ల నవ యువకుడు తెలుగుదేశం పార్టీకి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు గారు. ఆయనకి అత్యంత కీలకమైన కేంద్ర విమానయాన శాఖ దక్కింది. ఎలాంటి సందర్భంలో అయినా కూడా మంచి మాట తీరుతో కేవలం మాట్లాడే విషయంపై తప్ప ప్రత్యర్థి పార్టీల నాయకుల వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకుండా అనర్గళంగా తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లో కూడా మాట్లాడగలిగే వాగ్దాటితో పాటు విషయ పరిజ్ఞానం కూడా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు వరుసగా 3 సార్లు శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజకీయాలంటే అసహ్యించుకుంటున్న ప్రస్తుత యువతరానికి రాజకీయాలంటే స్ఫూర్తినిచ్చే విధంగా తన నడవడిక ఉండాలని భావించి ఎంతో హుందాగా రాజసంతో రాజకీయాలు చేసే రామ్మోహన్ నాయుడు గారి జీవితంలో ఎవరికి తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కింజారపు రామ్మోహన్ నాయుడు గారు 1987 డిసెంబర్ 18న దిగ్గజ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉత్తరాంధ్రలో ఎంతో ప్రజాదరణ కలిగిన ఎర్రంనాయుడు గారు, విజయకుమారి గారుల దంపతులకి జన్మించారు. ఆయనకి ఒక అక్క భవానీ కూడా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారిని అందరూ అభిమానంగా రామ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. రామ్ గారు చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో ముందుండేవారు. దానికి కారణం ఆయన తండ్రి ఎర్రంనాయుడు గారు పిల్లల చదువు విషయంలో తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధనే చెప్పాలి. 3వ తరగతి వరకు శ్రీకాకుళంలోనే ఉన్న గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఉండి చదువుకున్న రామ్ గారు ఆ తర్వాత ఎర్రంనాయుడు గారు ప్రభుత్వ విప్గా నియమితులు అవ్వడంతో వారు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. అయితే హైదరాబాద్ వెళ్లే ముందు అందరి పిల్లల్లాగే మాకు హైదరాబాద్లో అడ్మిషన్ దొరకకపోతే బాగున్ను, అప్పుడు శ్రీకాకుళంలోనే ఉండి చదువుకోవచ్చని ఎంతగానో అనుకున్నారట రామ్ గారు. కానీ హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయిన భారతీయ విద్యాభవన్ స్కూల్లో అడ్మిషన్ దొరకడంతో మొదట ఇష్టం లేకుండా ఆ స్కూల్లో జాయిన్ అయినా కూడా అక్కడ స్కూల్లో భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతో మంది సెలబ్రిటీల పిల్లలు, తెలుగు సినిమా హీరోల పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు కూడా చదువుతూ ఉండడంతో కొన్నాళ్ళకి ఆ స్కూల్ అంటే అలవాటు పడి 5వ తరగతి వరకు అక్కడ చదువుకున్న తర్వాత ఎర్రంనాయుడు గారు ఎంపీగా విజయం సాధించడంతో ఆయన ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. ఆయనతో పాటు యథాప్రకారం కుటుంబం కూడా వెళ్లాల్సి రావడంతో మరోసారి ఇష్టం లేకుండానే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్న ప్రఖ్యాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేరారు రామ్ గారు, ఆయన అక్క భవానీ గారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన రామ్ గారు అమెరికాలోని ప్రఖ్యాత పర్డ్యూ యూనివర్సిటీ నుంచి 2008లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత అమెరికాలోనే ఉన్న లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ నుండి 2011లో ఎంబీఏ కూడా పూర్తి చేసి ఢిల్లీ తిరిగి వచ్చి కొన్నాళ్ల పాటు ఒక ఇంటీరియర్ డెవలప్మెంట్ కంపెనీలో మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకునేవారు. రామ్ గారి తండ్రి ఎర్రంనాయుడు గారు 1983 ఎన్నికల్లోనే కేవలం 25 ఏళ్ల వయసులోనే తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1967లోనే ఎర్రంనాయుడు గారి చిన్నాన్న కృష్ణమూర్తి గారు స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం విశేషం. 1983 ఎన్నికల తర్వాత వరుసగా 1985, 89, 94 ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీలతో శాసనసభ్యుడిగా వరుసగా 4 సార్లు విజయం సాధించిన ఎర్రంనాయుడు గారు 1995లోనే అప్పటి చంద్రబాబు గారి కేబినెట్లో మంత్రిగా కూడా సేవలందించారు. ఆ తర్వాత శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి 1996, 98, 99, 2004 లోక్సభ ఎన్నికల్లో వరుసగా 4 సార్లు ఎంపీగా విజయం సాధించి 1996 నుంచి 98 మధ్యకాలంలో కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే 2009లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఎర్రంనాయుడు గారు ఓటమిపాలయ్యారు. ఆయన 2012 నవంబర్ 2న తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో విశాఖపట్నంలో ఒక పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక ఆయిల్ ట్యాంకర్ని ఢీకొట్టడంతో ఆయన దుర్మరణం పాలయ్యారు. శ్రీకాకుళంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆయన నాయకుడిగా చేసిన నిస్వార్థ సేవలు తలుచుకొని కన్నీటి పర్యాంతమయ్యారు. రామ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకి అయితే జీవితం ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు అనిపించింది. రేపటి నుంచి తమ జీవితం ఏంటా అనే భయం వేసింది. తండ్రి మరణంతో ఆయన అనుచరవర్గం కోరిక మేరకు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు గారు 2014 ఎన్నికల్లో తన తండ్రి పోటీ చేసిన శ్రీకాకుళం నియోజకవర్గం నుంచే ఎంపీగా పోటీ చేసి 1,27,572 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి
తొలిసారి ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా మరోసారి 6,653 ఓట్ల స్వల్ప తేడాతో ఎంపీగా విజయం సాధించగలిగారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఎంపీ స్థానాలకు గాను కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అయితే ఆ ముగ్గురిలో విజయవాడ నుంచి ఎంపీగా విజయం సాధించిన కేశినేని నాని గారు వైసీపీలో చేరగా గల్లా జయదేవ్ గారు 2024 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో మరోసారి ఏకంగా 3,27,901 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి సంచలనం సృష్టించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న నేతగా ఉన్న నేపథ్యంలో కేంద్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి కేటాయించిన ఒక్క కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్న రామ్ గారు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. దానికి కారణం కేబినెట్ మొత్తం మీద అత్యంత చిన్న వయసులో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న నాయకుడిగా రామ్మోహన్ నాయుడు గారు నిలవడమే. గతంలో కూడా పలుమార్లు పార్లమెంట్లో ఎన్నో అంశాలపై తన గళం విప్పిన రామ్ గారు సభలకు హాజరవ్వడం, ప్రశ్నలు లేవనెత్తడం, చర్చల్లో పాల్గొనడం, ఇలా పార్లమెంట్లో ప్రతి అంశంలో కూడా తన తోటి ఎంపీల కంటే ముందుంటూ అందరికీ ఆదర్శంగా నిలవడమే కాకుండా పలు అంశాలపై ఆయన మాట్లాడినప్పుడు ప్రత్యర్థులు సైతం ప్రశంసించడం విశేషం. తన తండ్రి చనిపోయిన తర్వాత ఆయన స్వగ్రామమైన నెమ్మాడలో ఇంటి దగ్గర ఉన్న 14 రోజుల సమయంలో వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన లక్షలాది మంది నాన్నగారి ఆశయాలను కొనసాగించడానికైనా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చెప్పడంతో పాటు రామ్ గారి చిన్నాన్న అచ్చెన్నాయుడు గారు కూడా ఆయన్ని రాజకీయంగా ప్రోత్సహించడంతో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన రామ్ గారు నిరంతరం తనను తాను మెరుగుపరుచుకోవడం మీద దృష్టి పెట్టారు. 2017 జూన్ 14న రామ్ గారి వివాహం బండారు శ్రీశ్రావ్య గారితో జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గారి కుమార్తె శ్రీశ్రావ్య గారు. అయితే ఈ పెళ్లి సంబంధం ఖాయం చేయడంలో భాగంగా తన చిన్నాన్నగారితో పాటు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గారు కూడా కీలక పాత్ర పోషించారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రామ్ గారు. మొట్టమొదటిసారి విశాఖపట్నంలో నేవీ డే సందర్భంగా జరిగే ఇండియన్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం సందర్భంగా కుటుంబంతో పాటు శ్రావ్య గారు కూడా వచ్చిన సందర్భంలో రామ్ గారి కుటుంబం కూడా అక్కడికి వెళ్లడంతో ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారట. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకొని అంగరంగ వైభవంగా వారి వివాహం జరిపించారు. ఆ విధంగా ఎంపీ అయిన తర్వాతే వివాహం చేసుకున్నారు రామ్మోహన్ నాయుడు గారు. రామ్ గారి దంపతులకి ఒక కుమార్తె మిహిరాన్వి కూడా ఉంది. కుమార్తె జన్మించిన సమయంలో కూడా తను ఈ అపురూప సమయంలో తన భార్యతో ఉండాలనుకుంటున్నానని, అందుకే కొన్ని రోజుల పాటు పార్లమెంటుకి హాజరు కాలేనని లోక్సభ స్పీకర్ గారికి లేఖ రాసి మరీ సెలవు తీసుకుని అత్యంత బాధ్యతాయుతమైన నాయకుడిగా వ్యవహరించారు రామ్. మొదట్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఎర్రంనాయుడు గారి అనుచరులంతా రామ్ గారు అమెరికాలో చదువుకోవడంతో అసలు తెలుగు సరిగ్గా మాట్లాడతాడో లేదో అనుకున్నారట. అయితే ఎంతో పట్టుదలతో స్పష్టంగా చక్కగా ఒక్క ఇంగ్లీష్ పదం కూడా దొరకకుండా మాట్లాడే రామ్ గారిని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారట. ఆ తర్వాత ఇంగ్లీష్లో, హిందీలో కూడా ఆయన ఇరగదీయడం చూసిన అందరూ ఆయనకి అభిమానులుగా మారిపోయారు. రామ్మోహన్ నాయుడు గారికి ఎంతో బలమైన కుటుంబ రాజకీయ నేపథ్యం ఉందని చెప్పొచ్చు. రామ్ గారి తాతయ్య అంటే ఎర్రంనాయుడు గారి చిన్నాన్న, అలాగే ఎర్రంనాయుడు గారు, చిన్నాన్న అచ్చెన్నాయుడు గారు, అక్క ఆదిరెడ్డి భవానీ గారు, బావ ఆదిరెడ్డి వాసు గారు, మావయ్య బండారు సత్యనారాయణమూర్తి గారు, ఇలా అందరూ కూడా శాసనసభ్యులుగా సేవలందించిన వారే. అలాగే ఎర్రంనాయుడు గారు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తే బండారు సత్యనారాయణమూర్తి గారు రాష్ట్ర మంత్రిగా, అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. వారి కుటుంబం నుంచి మరోసారి తన తండ్రిలాగే కేంద్ర మంత్రి పదవిని చేపట్టారు రామ్ గారు. తనతో పాటు తన భార్య, తల్లి, పిల్లల పేర్ల మీద ఉన్న ఆస్తుల్ని 2024 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన రామ్ గారు మొత్తం వారి ముగ్గురు పేరు మీద కలిపి 2023 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 34 లక్షల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ కుటుంబానికి 6,79,00,000 మేర చరాస్తులు, 16,52,00,000 విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయని, అలాగే 3 కోట్ల రూపాయల మేర అప్పులు కూడా ఉన్నాయని వెల్లడించారు. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉండే రామ్ గారికి ట్విట్టర్లో 2,26,000 మంది, ఫేస్బుక్లో 2,50,000 మంది, ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 3,82,000 మందికి పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం. సాధారణంగా మనకి 2 రకాల నానుడులు తెలుగులో ఉంటాయి. పండిత పుత్రః పరమసుంఠః అంటారు. అలాగే పులి కడుపున పులే పుడుతుంది అని కూడా అంటారు. దానికి తగ్గట్టే శ్రీకాకుళం సింగల్ లాంటి ఎర్రంనాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారి లాంటి పేరు నిలబెట్టే కొడుకు జన్మించాడని చెప్పొచ్చు. ఏది ఏమైనా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడు గారు మన 2 తెలుగు రాష్ట్రాల తరపున సాధ్యమైనంతగా కృషి చేసి ఎన్నో అభివృద్ధి పనులతో మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని ఆశిద్దాం. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్.